చాలా శోచనీయమైనటువంటి విషయం. చాలామంది తెలుసుకోవాల్సిన విషయం కూడా ఉంది. మరొక విషయం ఏంటంటే ఎస్ఐఆర్ను గురించి మనం మా పరకాల ప్రభాకర్ గారు ఇప్పుడు ఇందాక మాట్లాడతారు. ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎస్ఐఆర్ వల్ల చనిపోయిన వారి యొక్క పేర్లు, అక్రమంగా ప్రవేశించిన వాళ్ళ పేర్లు అందరూ కూడా లేకుండా ఎవరైతే జెన్యూన్ పౌరులు ఉన్నారో వాళ్ళను మాత్రమే దీంట్లో చేరుస్తామని చెప్పని ప్రభుత్వం చెప్తా ఉంది. మరి బీహార్లో చేసినప్పుడు వందల వేల మంది అక్కడ జెన్యూన్గా బతికినటువంటి వాళ్ళ ఓటర్లు తొలగించినారని చెప్పని వాళ్ళు ఒక పెద్ద ర్యాలీ చేసి దేశానికి తెలియజేశారు. మరి అంతేకాదు, బీహార్లో ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు 10,000 బస్సులతోటి హర్యానా, యూపీ, ఢిల్లీ నుంచి 10,000 బస్సులతోటి వాళ్ళందరినీ తీసుకుపోయి బీహార్లో ఓటింగ్లో పాల్గొనడం చేశారు. మరి బెంగాల్లో చూస్తున్న పరిస్థితి కూడా చాలా ఘోరంగా కనపడుతూ ఉంది. ఒకే ఒక్క ఉదాహరణ నేను చెప్పేది ఏంటంటే 26 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న వాళ్లకు ఓటు హక్కు లేకుండా చేశారని చెప్పని హైకోర్టు కాదని చెప్పింది. సుప్రీంకోర్టులో కూడా వేశారు. సుప్రీంకోర్టు కూడా వాళ్ళ యొక్క ప్లీని తీసుకోలేదు. ఇది ఈ దేశంలో జరుగుతున్నటువంటి సమస్య. మరి పరకాల ప్రభాకర్ గారు ఈ విషయం మీద దేశవ్యాప్తంగా చాలా చోట మాట్లాడుతూ ఉన్నారు. విషయం విచిత్రం ఏమంటే ఈ దేశంలో సంబంధించినటువంటి అందరూ కూడా ఈ పత్రికలు కావచ్చు, లేదా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడినా లేదా ప్రభుత్వాలకు అనుకూలంగా మాట్లాడినా వాళ్ళందరినీ కూడా ట్రోల్ చేసే పరిస్థితి ఈరోజు సామాజిక మాధ్యమంలో కనపడుతూ ఉంది. మరి ప్రభాకర్ గారు ఇన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటే ఈ ప్రశ్నలకి ఎందుకు జవాబు చెప్పలేదు? ప్రభుత్వాలు జవాబు చెప్పడం లేదు, కనీసం ఎవరు నిర్వాహకులు జవాబు చెప్పడం లేదు, ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు అని చెప్పంటే వాళ్ళ దగ్గర చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి, ఈ ప్రశ్నలు చాలా సూటిగా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు జవాబు చెప్పలేకపోతూ ఉన్నారు. అయితే ఒక్క విషయాన్ని మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్నికలైతే ప్రజాస్వామ్యానికి గీటురాయి ఎన్నికలు. దేశంలో ఎన్నికల వ్యవస్థ ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యమాలు జరిగినా, ఎన్ని పోరాటాలు జరిగినా, అనేక రూపాల్లో వచ్చినప్పటికీ కూడా దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఒక బలమైనటువంటి విషయంగా ఉన్నది కాబట్టి ఆ ఉద్యమాలు అవన్నీ కూడా తాత్కాలికంగా సద్దుమణిగిపోయినాయి. మరి ప్రజాస్వామ్యానికి గీటురాయి అయినటువంటి ఎన్నికల వ్యవస్థ, ఆ వ్యవస్థనే లేకుండా చేసే పరిస్థితులు ఈరోజు దేశంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. నిజానికి ఎవరికైనా ఇది సరే, దేశం సంబంధించి ఎన్నికల వ్యవస్థను లేకుండా, ఎన్నికల వ్యవస్థను బలహీనపరిస్తే ఏమిటి గత్యంతరం ఏమిటి అని చెప్పనేది మనం ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి ఒకటి దేశంలో రాబోతుంది. ఎందుకు అంటే ప్రభుత్వాల మీద, వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని కూకటి వేలతో సహా తొలగించి వేసే పరిస్థితి ఈ రోజున దేశంలో దాపరించింది. మరి ఇదే జరిగితే మనం ఊరికే ఉండవచ్చు, కానీ రాబోయే తరాలు జంజెడ్డు కావచ్చు, లేదా ఇంకా డబ్ల్యూ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళు ఇవన్నీ కూడా ఈ మార్పులను చూస్తూ ఊరుకుంటారా? మార్చడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఏ రకంగా మార్చడానికి ప్రయత్నం చేస్తారనే విషయాలు మనం అందరం కూడా ఊహించవచ్చు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయంగా మనం అందరం కూడా భావించాల్సి ఉంటుంది. ఒక చిన్న ఇది చెప్పి నేను ముగిస్తాను. పరకాల ప్రభాకర్ గారు విజయవాడలోనే ఎక్కడో మాట్లాడుతూ ఉంటే ఫేస్బుక్లో దాని గురించి ఎవరో ప్రజెంట్ చేశారు. దానికి ట్రోలింగ్ ఏమంటే, ప్రభాకర్ గారు చాలా జీనియస్, చాలా మేధావి, సందేహం లేదు. అయితే ఆయన తప్పుదారి పట్టినాడు అని చెప్పని విషయాన్ని ఫేస్బుక్లో చెప్పారు. నిజమే. ఎందుకంటే ఈ దశలో చాలామంది ప్రభుత్వంలో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మేధావులు కావచ్చు, లేదా గొప్ప అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు,
వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క నిజాయితీని తప్పుదారి పట్టలేదు అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో అందరికంటే అగ్రగణ్యుడు ఎవరంటే ఈయన ముఖేష్ కుమార్ మీనా. ముఖేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్. ఆయన అసలు ఇదేమి దాన్ని ఏమంటారంటే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నటువంటి విషయంతో ఏమైనా ప్రభుత్వం కోసం ఏమైనా చేసే పరిస్థితులు ఉన్నాడు. ఎంత దిగజారుస్తున్నాడు అంటే దిగజారుస్తూ ఉన్నాడు. మనమందరం కూడా ఎన్నికల వ్యవస్థనంటే టిఎన్ శేషన్ గారి గురించి మాట్లాడుకుంటాము. మరి ఆ టిఎన్ శేషన్ యొక్క ఆ స్థానంలో వచ్చినటువంటి వ్యక్తి ఈ మొత్తంగా ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించి దాన్ని అసలు రూపురేఖలు లేకుండా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదన్నీ మనందరూ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా సీరియస్గా ఆలోచించాల్సింది. చివరిగా ఒక కవి ఏం చెప్పాడంటే, మామూలు హిందీ కవి అతను, ఆ షాయిరీలో చెప్తూ నాకు బీజేపీ అంటే చాలా ఇష్టం, ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. కారణం ఏమంటే వాళ్ళు ఎవరు కూడా మా పార్టీకి ఓటు చేయమని కానీ ఫలాని కమలానికి ఓటు చేయమని అడగరు. అదే ఎస్పీ పార్టీ వాళ్ళైతే మా సైకిల్కి ఓటు చేయమని అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ అయితే మా హస్తానికి ఓటు చేయమని అడుగుతారు. లేదా ఇంకో పార్టీ వాళ్ళు అయితే వాళ్ళ సింబల్కు ఓటు చేయమని అడుగుతారు. కానీ బీజేపీ వాళ్ళతో మాత్రం ఎంత మంచి వాళ్ళంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి, ఆ ఓట్లు మాకే వస్తాయి అని చెప్పని అతను ఒక వ్యంగ్యంగా అతను చాలా చెప్పినాడు. మరి ఈ పరిస్థితి ఉన్నది. మనం వేసినటువంటి ఓటు లేదా మనకు ఓటు హక్కు ఇవన్నీ కూడా మనకు లేకుండా పోతే పౌరులుగా మన బాధ్యత ఏమిటి అనే విషయాన్ని మనం చాలా సీరియస్గా మనం ఆలోచించాల్సి ఉంది. మరి ఇప్పుడు మొదటిగా ఈ యొక్క వైద్య వ్యవస్థను గురించి మాట్లాడడానికి తరిమెల అమర్నాథ్ రెడ్డి గారిని పిలుస్తూ ఉన్నాను. ఆయనకు 20 నిమిషాల టైం ఉంది. ఆయన ఏమంటాడంటే 20 నిమిషాలు కూడా నాకొద్దు, నేను తక్కువగా మాట్లాడతాను, నా సమయాన్ని ప్రభాకర్ గారికే ఎక్కువ ఇస్తాను అని చెప్పని ఆయన అంటున్నాడు. సార్ ఆయన ఇష్టం సార్. థ్యాంక్ యూ.